ఏ మగ ప్రాణికరంబుల నా మరణము జరగకుండా నన్ను బ్రోవుమయ్యా. ఏ ముదిత నన్ను జంపును, ఏ మాత్రము వెరపు లేదు, ఇది నిజమా ప్రభు? ఓ దేవా, ఏ మగ ప్రాణి చేతిలోను నాకు మరణము రాకుండా అనుగ్రహింపుము. ఇక స్త్రీలంటావా, వారి వల్ల నాకేమాత్రము భయము లేదు అని అహంకరించి పలికాడు. విధాత తదాస్తు అని యథాస్థానముకు వెళ్ళాడు. ఇక వరగర్వంతో మహిషాసుర ఆగడాలకు అంతులేదు. యజ్ఞ యాగాలను విఘ్నం చేశాడు. వేద పఠనాన్ని నిలుపు చేశాడు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించి దేవతల్ని ఎన్నో రకాలుగా హింసించాడు. శివ విష్ణువుల పూజలను నిషేధించాడు. దేవతలు ఆ బాధను తట్టుకోలేక పరమేశ్వరునితో ఆయన సలహా మేరకు విష్ణుమూర్తితో ఆపై అందరూ కలిసి పరమేశ్వరితోనూ మొరపెట్టుకున్నారు. పరమేశ్వరి తన అంశతోనూ హరిహరుల అంశతోనూ ఇంద్రాద్రి సకల దేవతల తపశక్తిని మేళవించి చండికాదేవిని సృష్టించెను.